నేను ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించే కాదు, మనం ఓవరాల్గా మాట్లాడుకుందాం. అంటే ఈ నలుగురే నిందితులు కాదు, ఈ నలుగురిని ఖండిస్తున్న వాళ్ళల్లో కూడా చాలామంది నిందితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తే వాళ్ళు ఏదో పెద్ద తోపుల్లాగా, వాళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీల్లాగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ కామెంట్స్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద కామెంట్స్ చేయడం, ఇంకా అటెన్షన్ని గ్రాప్ చేయాలనే ఉత్సాహంతో వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం, దీనికి నియంత్రణ ఉండదా? దీనికి ఎందుకు ఉండదండి? ఇప్పుడు మాట్లాడితే ఇన్ని చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. నీ బుద్ధి ఏమైపోయింది? ఆ ఎంకరేజ్ చేస్తున్నావు, ఆ ఛానల్ని వాడు అడగంగానే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నావు, దాని వ్యూవర్స్ని పెంచడానికి నీకు నచ్చిందంటే నువ్వు ఎంజాయ్ చేసింది కాక ఇంకో నాలుగు మందికి ఆ వీడియోని ఫార్వర్డ్ చేయటం ఇది కాదు కదా. నువ్వు ముందు ఖండించేసి దీని విషయంలో ఈ రోజున మన సాయి ధరమ్ తేజ్ మాట్లాడాడని చెప్పనని ట్వీట్ చేశాడని ప్రభుత్వానికి ఈ యాక్షన్ అని చెప్పనని జనాలు ప్రతి యూట్యూబర్ ఈరోజు మాట్లాడుతున్నాడు. నిన్నటి నుంచి చూస్తుంటే కొన్ని లక్షల మంది వ్యూవర్స్ ఏది ఈ యూట్యూబర్స్ అందరికీ. నేనేమంటున్నా, మీరు యూట్యూబర్స్ వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. ఒక త్వరలో దాక్కున్న అంటారు చూడండి, ఒక ఎలుకని బయటికి తీసుకొచ్చారు. ఆ ఎలుకని చంపనన్నా చంపాలి, దాన్ని ఏదైనా బోన్లో అన్నా పెట్టాలి, పెడితేనే మీరు ఇన్నాళ్ళు కష్టపడి మీరు ఇప్పుడు ఎంతమంది లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారే వాళ్ళందరూ ఇది మీరు యాక్సెప్ట్ చేసినట్టు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక ఆవేశాన్ని మీరు చల్లార్చినట్టు. ఈరోజు ఎలా ఉందంటే గడ్డివాము తీసుకొచ్చి ఆడేసేశారు. గడ్డివాముని తీసుకొచ్చి వాడు నిప్పంటించకముందే మీరే దాన్ని పెద్దది చేసి పెద్ద ఇష్యూని చేసి యూట్యూబ్ ఛానల్స్ అందరికీ నేను అంటున్నాను, దాన్ని పెద్దది చేసి ఒక పెద్ద వెలుగుని తీసుకురావాలి, ఏదో ఇది అన్యాయం అని మంచిగా అందరూ విమర్శిస్తున్నారు. వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్ టు యూట్యూబ్ ఛానల్స్ అందరికీ నేను చెప్తున్నా. కానీ మీరు ఇంతటితో దీన్ని వదిలిపెట్టద్దు. మీరు ఈరోజు ఎలా అయితే అతని గురించి మాట్లాడారో రేపు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, మేము ఇది పెట్టడం మూలంగా ఈరోజు ఈ యాక్షన్ తీసుకుని అతనికి ఇలా శిక్ష పడింది అనేది కూడా చూపించండి. ఇది ప్రభుత్వాన్ని కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఈ యూట్యూబర్ ఛానల్లో వీడిలా మాట్లాడినందుకు మీరు ఇమీడియట్గా రేవంత్ అన్న రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఆ విషయంలో రియాక్ట్ అయినందుకు. ఎందుకంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది. అన్ని డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాము. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ త్రూ ఏదో ఒక లొసుకు ద్వారా కొడుకుని బయటకు తెచ్చుకుంటాడేమో ఎలా తెలుస్తుంది? దీన్ని ఖండించేది ఎవరు? డిపార్ట్మెంట్ మీడియా చేయదు. ఇంతటితో రచ్చగొట్టి ఆ గడ్డి మోపుని అగ్గెలిగిచ్చేసి వదిలేసావు. కానీ దాన్ని ఆర్పేది అట్లా, దాన్ని చేసేది ఎవరు? అవన్నీ మళ్ళీ లేదు. దీన్ని నేనేమంటున్నానంటే ఇక్కడితో బ్రేక్ చేయకుండా దీన్ని ఇలా కంటిన్యూషన్ చేసి మీ ప్రమోషన్స్ ఎన్నైనా చేసుకోండి. కానీ ఇలా ఆడవాళ్ళ జోలికి వస్తే ఫలానా వాడికి శిక్ష పడింది, ఇంకా నెక్స్ట్ ఎవడన్నా న్యూ యూట్యూబ్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్త పడతాడు. మనం ఇలా విమర్శించకూడదురా బాబు, లేకపోతే పిల్లల విషయంలో మనకి సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పండి, ఒక ఆడవాళ్ళు లేదా చిన్న పిల్లలు అని కాదు, వీళ్ళు ఎవ్వరు కొద్దిగా ఫేమస్ అయిన వీడియో ఏదన్నా ఉన్నా, అందులో కొద్దిగా జ్ఞానం ఉన్నా లేదా అందులో కొద్దిగా మంచి ఉన్నా దాన్ని తీసుకొని వీళ్ళు నలుగురు కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం అనేది సాధారణం అయిపోయింది. అవును అవును, ఒక రోజు అదే నేను ఇందాక మీకు చెప్పబోతుంది. ఇది వరకు వార్తా ఛానల్ చూసి నెక్స్ట్ డే పెద్దలందరూ కూర్చుని ఇలా జరిగిందంట నేను ఆ న్యూస్ లో వచ్చింది అని అనేవాళ్ళు. వీళ్ళు ఇలా పబ్లిక్ గా చేసేసి దాన్ని అందరూ మాట్లాడుకునేటట్టుగా చేశారు. వార్త అంటే దానికి వాల్యూ ఉండాలి, ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. ఇలాంటి చెత్త వార్తల్ని దీన్ని ప్రమోట్ చేస్తారు అన్ని యూట్యూబ్ ఛానల్స్. ఈ ఛానల్ని ఇతన్ని ఇప్పుడు ఈ రోజు ప్రణీత్ అనే వ్యక్తి తెలియని వ్యక్తి అంటూ లేడు, అలా పాపులర్ చేస్తారు. వెరీ గుడ్, పాపులర్ చేశారు. కొన్ని ఛానల్ అయితే వాళ్ళ వీడియోని ప్లే కూడా చేస్తానన్నారు. అతనైతే అసలైన డిలీట్ చేశాడు, వీళ్ళు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు అంటారు చూడండి, మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకని. అతను పెట్టింది బాగానే ఉంది, అతను తీసేశాడు, అతనికి ఏం శిక్ష పడుతుందో తెలియదు. మీ అందరి బుద్ధి జ్ఞానం ఏమైపోతుంది చూసిన జనాలని అనేది. ఇప్పుడు నేను చూశాను కానీ నేను రియాక్ట్ అయ్యాను. సో ఇప్పుడు ఆ ఛానల్ వాడిని ఇప్పుడు వాడికి 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ చేతిలో పని. వాడిని ఎలా అయితే మీరే పెంచారో 1,00,000 సబ్స్క్రైబర్స్ చేశారో మీరే అన్సబ్స్క్రైబ్ చేసి బయటకు వచ్చేయండి. ఆటోమేటిక్గా వాడు పతనం అయిపోయినట్టు. తర్వాత వాడికి ఇంకా పెళ్లి కాలేదు, రేపు సొసైటీలో కనిపిస్తాడు, పిల్లనివ్వకండి. వాడు జీవితాంతకాలం బాధపడాలి. వాడిని చూసి 100 మంది నేర్చుకోవాలి. అమ్మో ఇతన్ని చేయబట్టి ఇతని జీవితంలో అతన్ని వెలేశారు జనాలందరూ. మాట్లాడితే ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు. ప్రభుత్వం చేసేది అది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్తో తెచ్చేస్తాడు కొడుకుని బయటికి. కానీ పనిష్మెంట్ జరిగేది ఎలా? అది మన నుంచి కూడా మార్పు రావాలి. ఒక సామాన్య వ్యక్తిగా మన నుంచి కూడా మార్పు వచ్చి ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి వాడి గురించి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినప్పుడు మనం రిపోర్ట్ చేయొచ్చు. యూట్యూబ్లో కూడా అలాంటి ఫెసిలిటీ ఉంది. ఇది అసభ్యకరమైన వీడియో, సో దీని మీద యాక్షన్ తీసుకోండి యూట్యూబర్కే పంపిస్తే వాడు కంపల్సరీ యాక్షన్ చేసుకుని వాడిని బ్లాక్ చేస్తాడు.
వాడికి రెండోసారి వీడియోస్ తీయడు, వాడికి ఉపాధి ఇదే కదా. ఇప్పుడు ఇలా ఇంత సంపాదన వెల్ సెటిల్డ్, ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నీకు ఇలా అక్రమంగా సంపాదించడం అవసరమా? ఇలాంటి సాధారణ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూస్తే 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళు కూడా కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకుందాం మనం. మన కల్చర్ని ఫారినర్స్ తీసుకుంటున్నారు ప్రతి విషయంలో, వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ ఎవ్రీథింగ్. మనం ఎందుకు ఇలాంటివి నేర్చుకోవట్లేదు? ఇంట్లో కూర్చుని ఖాళీగా డబ్బులు రావాలి, సంపాదించుకోవాలి, ఇలాంటి వేలో సంపాదించే సంపాదన అవసరమా? ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాడు యూట్యూబ్లో ఏదో వీడియోస్ చేశాడంటే వాళ్ళని కూడా విమర్శించడం. ఇప్పుడు ఒక ఉమెన్ హ్యాండ్స్ లేకుండా ఏదో రీసెంట్లీ ఒక వీడియో చేసి ఆ అమ్మాయిని ట్రోల్ చేయటం. అరే ఆ అమ్మాయి ఏదో ఇంకా జీవనోపాధి లేదు కాబట్టి, చేతులు లేవు కాబట్టి పెట్టుకుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇందాక మేడం చెప్పినట్టు నువ్వు వీడియోస్ని ఏది ఇప్పుడు మంచి చెప్పిన దాన్ని ఎవరు ప్రమోట్ చేయరు, ఎవరు ఫార్వర్డ్లు చేయరు. ఇలాంటి అసభ్యకరమైనవి, ఇలాంటి పదాలు వాడినవి అన్నీ ఎల్లులే. ఏది మాట్లాడినా ఆ లాంగ్వేజ్ అవసరమా? ఎందుకు అలాంటి వల్గర్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేస్తున్నారు? ఇంకా కొన్ని రోజులు పోతే ఇలాంటి ఎదవలు ఉన్నారంటే స్కూల్లో సబ్జెక్ట్ కూడా తీసుకొస్తారేమో, బూతుల సబ్జెక్ట్ని. అట్లా తయారవుతుంది. ఫ్యూచర్ జనరేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందా అని భయం వేస్తుంది. మా జనరేషన్లో మా పేరెంట్స్ మమ్మల్ని పెంచారు, అన్నీ పెద్ద చేశారు. మేము కూడా చెడిపోవచ్చు. వాళ్ళు మంచి విధానాలనే పెంచుతారు. బయటకు వచ్చి ఇలాంటి చెత్త స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేసి దిక్కుమాలని విమర్శలు చేసి మాట్లాడి ఈరోజు నువ్వు క్షమాపణ చెప్తే అది అంతటితో వదిలేది కాదు, అంతటితో పోయే పాపం కూడా కాదు. ఇది ఒక పాపం లాంటిది. ఒక పసిబిడ్డను నువ్వు వాడుకున్నావు, రేపొద్దున నీ బతుకు ఎలా ఉంటుందో చూడు. సో నేను అనేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అందరూ మంచిగా తీసుకొచ్చారు, వెరీ గుడ్. మీకు మంచి వ్యూవర్స్ పెరిగారు. ఒక్కొక్క వీడియో 1,00,000 మంది, 2 లక్షల మంది, 3 లక్షల మందికి కూడా రీచ్ అయినాయి. మీరేం చేస్తున్నారు? ఫర్దర్గా అతని విషయంలో యాక్షన్ తీసుకునే అంతవరకు మీరు ప్రమోట్ చేయండి. అతన్ని ఇంకా శిక్షించలేదు, అతన్ని ఏ విధంగా శిక్షిస్తున్నారు, ఇలాంటి అవేర్నెస్ తీసుకురండి జనాల్లో. ఏదైతే మీరు తప్పని చెప్తున్నారు ఈరోజు బయటకు వచ్చి, ఆఖరికి ఎందుకంటే ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు అతని గురించి మాట్లాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ చేసే ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా దీనిలో ఖండించిన వాళ్ళలో చాలా మంది నిందితులు ఉన్నారు. మీరు ఎందుకోసం చేస్తున్నారు? మీలో రియాలిటీనా ఇది? రియల్గా అతను తప్పని మీరు చేస్తున్నారా, లేకపోతే మీకు వ్యూవర్స్ పెరగాలని చేస్తున్నారా? మేము క్వశ్చన్ అడుగుతున్నాము. యాజ్ ఎ ఉమెన్గా, మహిళలుగా మేము అడుగుతున్నాము ఏది యూట్యూబ్ ఛానల్స్ అందరికీ. మీరు ఈ కంటెంట్ని చాలా బాగా హైలైట్ చేసి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయేటట్టు చేశారు. నాకు ఈరోజు మార్నింగ్ ఒక చిన్న పల్లెటూరు గ్రామం నుంచి ఫోన్ చేసి ఏంటమ్మా ఇలా జరిగిందంట కదమ్మా అని ఒక పెద్ద ఆవిడ అడిగింది. అంటే అలాంటి కుగ్రామాలకు కూడా ఈ వీడియో వెళ్ళిపోయింది. మీరు చేస్తున్న ప్రమోషన్లు అలా ఉన్నాయి, వెరీ గుడ్. కానీ మీరు చేసిన దానికి రిజల్ట్ ఏంటి? దీని రిజల్ట్ వరకు మీరు ఫైట్ చేస్తారా, లేకపోతే జస్ట్ మీకు ఇన్కమ్ సోర్సెస్ కోసం ఇన్కమ్ పెరగాలన్న ఉద్దేశంతో వ్యూవర్స్ని పెంచుకున్నారా? కావాల్సింది అది. అంతేగాని ఎవరిని ఒపీనియన్స్ అడగకుండా మీ సొంత ఒపీనియన్స్ చెప్పేసి మీరే నోటుకు వచ్చినట్టు. ఇవాళ మార్నింగ్ ఒకటి పెట్టాడు, నోటుకు వచ్చినట్టు తిట్టేస్తున్నాడు. అతన్ని తిట్టేస్తున్నావు, నువ్వు పత్తిత్వా? ఇంకొకడైతే పండిత పుత్ర పరమసొంట అని ఎత్తుకోవడమే, అలా ఎత్తుకుని అతను పెట్టాడు. వెరీ గుడ్, చాలా బాగా అతన్ని విమర్శించు. నువ్వు ఎంతవరకు ఇది ఫైట్ చేస్తావు? ఫైట్ చేయడం దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు? ఈ రోజు ప్రణీత్ అయ్యాడు, రేపు ఇంకొకటి వస్తాడు. ప్రణీత్నే ఏం పీకలేకపోయారు, మనం కూడా ఏముందిలే అని చెప్పి ముందుకెళ్ళే మగపిల్లలు చాలా మంది తయారవుతారు. సో దీన్ని ఖండిస్తే పూర్తిగా ఖండించండి, అంతేగాని మీ ప్రమోషన్స్ కోసం, మీ వ్యూవర్స్ కోసం దీన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు. థ్యాంక్ యూ. బాలలక్ష్మి గారు,